పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం చదువుకుందాం. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలు పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చేదరే. ఇశ్రాయేలీయులు దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలీలో మీరెక పలకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణమునందును. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండి పర్వతముల మీద భోజనము చెయ్యకయు ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహములు తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్టమైన దానిని కూడకయు ఎవరినైనా బాధ పెట్టకయు మృణస్తునికి అతను తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవరికైనను నష్టము కలగచేయకుండియు వాడే ఆకలి కొని వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియ్యకయు లాభము చేపట్టకయు అన్యాయము చెయ్యకయు నిష్పక్షపాతంగా న్యాయము తీర్చి యథార్థపరుడే నా కట్టడాలను గైకొనుచు నా విధులను అనుసరించిన ఎడల వాడే నిర్దోషి అగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారం చేయువాడే ప్రాణహానికారుడై చెయ్యరాని క్రియలలో దేనినైనా చేసి చేయవలసిన మంచి క్రియలలో దేనినైనా చెయ్యకయుండిన ఎడల అనగా పర్వతముల మీద భోజనం చేయుటయు తన పొరుగువాని భార్యను చెరుపుటయు దీనులను దరిద్రులను బాధపెట్టి బలాత్కారము చేత నష్టము కలగజేయుటయు తాకట్టు చెల్లింపకపోవటయు విగ్రహములు తట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతకడు. ఈ హేయ క్రియలన్నీ చేసిన గనుక అవశ్యంగా వానికి మరణశిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటినీ చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయక ఉండిన ఎడల అనగా పర్వతముల మీద భోజనం చేయకయు ఇశ్రాయేలీలు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు ఎవరినైనను బాధ పెట్టకయు తాకట్టు ఉంచుకొనకయు బలాత్కారము చేత నష్టపరచకయు ఆకలి కొనివానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి భేదవాని మీద అన్యాయంగా చెయ్యి వెయ్యక లాభము కొరకు అప్పియ్యకయు వడ్డీ పుచ్చుకొనకయు ఉండిన వాడే నా విధులను అనుసరించుచు నా కట్టడాలను అనుసరించుచు ఉండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రతుకును. అతని తండ్రి కుమారుడే పరులను బాధపెట్టి బలాత్కారం చేత తన సహోదరులను నష్టపరిచి తన జనులలో తగని క్రియలు చేసిన గనుక అతడే తన దోషమును బట్టి మరణమునందును. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయట లేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడాలన్నిటినీ అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యముగా బ్రతుకును. పాపము చేయువాడే మరణమునందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయుడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టిని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడాలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణమునందడు, అవశ్యముగా అతను బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది.
నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దాన్ని బట్టి మరణమునందును, తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణమునందును. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమమును అన్నిటినీ చెయ్యక మానెను గనుక అతడు మరణమునొందక అవశ్యముగా బ్రతుకును. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే గాని నీ మార్గము న్యాయము కాదు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణమునందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే నడిపించునుగాక. ఆమెన్.